ఏదో లేవే, ఉన్న హోటల్ దెబ్బతింది కాబట్టి ఏదో ఒక హోటల్ పెడదామనుకుంటున్నాడు. పెట్టనివ్వులే, వద్దు అంటే వాడు ఎదుగుతుంటే మనం కాదన్నట్టవుతుంది. అందుకే నేనేం మాట్లాడలేదమ్మా. కాకపోతే ఒకటే బాధిస్తుంది. వీడు చూస్తేనేమో ఇల్లు హోటల్ తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బులతో ఎదగాలనుకుంటున్నాడు. అటు చూస్తేనేమో చేతిలో రూపాయి లేకపోయినా భార్య మెడలో మంగళసూత్రాలు తాకట్టు పెట్టి బండి పెట్టుకుని దానికి కూడా నా పేరే పెట్టుకుని తన రెక్కల కష్టంతో పై స్థాయికి వెళ్లాలనుకుంటున్నాడు. ఇన్నేళ్లు ఒకే దారిలో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళిద్దరూ వేరువేరు దారిలో వెళ్ళిపోతున్నారు. అదే ఇలాంటి సమయంలో ఇద్దరూ కలిసుంటే ఇంకెంత ఎత్తుకెదుగుతారో అనేది వీడు ఆలోచించట్లేదు, వాడు ఆలోచించట్లేదు. భూమి బాధ చూడలేక వాడిల్లు దాటిపోయాడు. ఏ అడ్డు లేకుండా పోయింది కదా అని వీణ్ణి చేతిలో కీలుబొమ్మం చేసి ఆడిస్తోంది అలేఖ్య. ఇదేనా సవ్యంగా జరిగి వాడు బావుంటే అంతకంటే ఇంకేం కావాలే. వాడు బావుండాలని నేను కోరుకుంటానమ్మా. కానీ ఇలా విడిపోయి కాదు. అన్నదమ్ములిద్దరూ కష్టం సుఖం కలిసి పంచుకుంటేనే రేపే స్థాయి వచ్చినా అది వాళ్ళిద్దరిదే అవుతుంది. చూడ్డానికి మనకి ఆనందంగా ఉంటుంది కదా. ఆ దేవుడు ఏ రాత రాశాడో ఏమో. మనం అనుకునే ప్రయోజనం ఏముంది? ఇంటికి రారా అంటే వాడు రానంటున్నాడు. వీడికా వాణ్ణి పిలిచే ఉద్దేశం లేదు. మన మాట కాదనిలేక వాణ్ణి పిలవడానికి వెళ్ళి కూడా వాడేదో అన్నాడంటూ తిరిగొచ్చేశాడు. మళ్ళీ వీళ్ళు కలిసేదెప్పుడు, ఈ కళ్లతో చూసేదెప్పుడు? అసలు ఆ రాత రాసుందో లేదో. అమ్మా వదిలేయమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. రాత ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. మన రాతకి మనమే ప్రేక్షకులం. జరగనివ్వు. ఏం జరుగుతుందో చూస్తూ ఊరుకోవడం తప్పితే మనం చేయగలిగేది ఏమీ లేదు. ఏంటి భూమి, ఏంటి అలా ఉన్నావు? భోంచేద్దాంరా. నాకు ఆకలిగా లేదు, కూర్చో, నీ కొట్టిస్తాను. అదేంటి, ఉండేది ఇద్దరం కలిసి తిందాం. నువ్వు తినకుండా నేను తినవేంటి? నాకేం తినబుద్ధి కావట్లేదు మాధవ. ఏ, ఎందుకని? ఒంట్లో ఏమైనా బాలేదా? మనసు బాగోలేదు. ఏమైంది భూమి? ప్రసాద్ చెప్పిన దాని గురించే ఆలోచిస్తున్నాను. అంత దూరం ప్రసాద్ వచ్చి చెప్పాడంటే ముందు వెనక ఆలోచించకుండా వచ్చి మాట్లాడాడు. మావయ్య గారు చెప్పింది నిజమే కావచ్చు, కానీ అన్నయ్యకి ఎవరెళ్ళి చెప్తారు? నేనా వెళ్ళలేను. లేదు మాధవ, ఇది నీ సమస్యో నా సమస్యో కాదు, ఇంటి సమస్య. మన మధ్య 100 ఉండొచ్చు, కాని కష్టం వచ్చినప్పుడు అందరం కలిసే ఉండాలి. కలవకపోయినా ఒకరి గురించి ఒకరు ఆలోచించుకోవాలి. ఆయనేమి నీకు శత్రువు కాదు, తోడబుట్టిన అన్నయ్య. నిజమే భూమి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు దానికి? ఏం చేయమంటావేంటి మాధవా? మీ అన్నయ్య ప్రమాదంలో ఉన్నాడంటే చూస్తూ ఊరుకుంటావా? మనం ఇంట్లోంచి ఎందుకు వచ్చావో నాకు తెలుసు. ఎందుకు మీ అన్నయ్య మాటని కాదని నువ్వు గడప దాటావో నాకు తెలుసు. కానీ ఇప్పుడు మనం పంతాలు పట్టింపులు పక్కన పెట్టి నువ్వు ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఉంది. నేనక్కడకా? ఏ, అదేం శత్రువుల ఇల్లు కాదుగా, నువ్వు పుట్టి పెరిగిన ఇల్లు. మీ అమ్మ నాన్న అక్క అన్నయ్య చిన్నప్పటి నుంచి కలిసున్న ఇల్లు. నా మాట విను మాధవా, ఒక్కసారి ఇంటికి వెళ్ళేసి మీ అన్నయ్యకి నిజం చెప్పు. ఆ భానుప్రకాష్ గురించి చెప్పు ప్లీజ్. ఎలా వెళ్ళమంటావు భూమి? ఆ రోజు అన్నయ్య ఇంత దూరం వచ్చి రారా అన్నప్పుడు కూడా నేను వెళ్ళలేదు. ఎందుకు? నీకు అవమానం జరిగిన ఆ ఇంటికి నేను వెళ్ళాను అంటే నీ మీద పడిన నిందని నేను ఒప్పుకున్నట్లే కదా. అది నిందే, అలేఖ్యే కావాలని ఇదంతా చేసిందని అన్నయ్యకి అర్థమైన రోజునే నేను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడతాను. మాధవా, ఈ పరిస్థితుల్లో నువ్వు నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నా కోసం నువ్వు ఆ ఇంటికి వెళ్ళలేదంటే రేపు ఆస్తంతా పోయి రేపు వాళ్ళంతా రోడ్డు మీదకొస్తే ఎవరు బాధపడేది? మనమేగా. నా మాట విను. ఒకసారి వెళ్ళేసి బావగారితో పరిస్థితి చెప్పు. అవతల వ్యక్తి ఇలాంటోడు, ఆల్రెడీ ఇలాంటి పనులు చేశాడు అని అర్థమయ్యేలా చెప్పు. అతని డబ్బులు అతనికి ఇచ్చేసి ఆస్తి పత్రాలు తీసుకోమని చెప్పు. లేదు భూమి,
ఇంత దూరం వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళలేను. వెళ్ళిన అన్నయ్య నా మాట వింటాడన్న నమ్మకం నాకు లేదు. నువ్వు అదే పంతంతో ఉంటావా? నేను చెప్పేది అర్థం చేసుకోవా? కుటుంబం ఇబ్బందుల్లో పడబోతుంటే ఇంకా జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తావేంటి? మీరేం కొట్టుకోలేదు, తిట్టుకోలేదు. నువ్వు బయటకొచ్చింది నా కోసమేగా. నేనే చెప్తున్నాను, వెళ్ళు. ఇంటి వరకు వెళ్ళి ఈ విషయం మాట్లాడిరా. వద్దు భూమి, దయచేసి నన్ను బలవంతం చేయొద్దు. నేను వెళ్ళలేను. సరే, నువ్వెలాగూ వెళ్ళనంటున్నావు కదా, నేనే వెళ్తాను. బావగారికి పరిస్థితి చెప్తాను. భూమి, వద్దులే భూమి. నువ్వు వెళ్ళావంటే సమస్య ఇంకా పెద్దదవుతుంది. నువ్వు మంచి చెప్పాలని చూసినా అలేకి అడ్డం పడుతుంది. అన్నయ్యకి ఇంకో విధంగా చెప్తుంది. దానివల్ల మళ్ళీ లేనిపోని గొడవలు అవుతాయి. మరి నేను వెళ్ళక నువ్వు వెళ్ళక సమస్య తీరేదేలా? వాళ్ళు ఎలా పోతే మనకెందుకులే అని వదిలేద్దామా? సరే, ఇప్పుడేంటి? నేను వెళ్ళి అన్నయ్యతో మాట్లాడి రావాలి, అంతే కదా? నువ్వేమీ వెళ్లాల్సిన అవసరం లేదు. నేనే వెళ్తాను, సరేనా? మాధవ, నువ్వు బాధపడితే నీకంటే ఎక్కువ నేనే బాధపడతాను. కానీ ఇది మన గురించి ఆలోచించుకునే సమయం కాదు. నిన్ను బలవంత పెట్టాననుకో, ఇబ్బంది పెట్టాననుకో, నువ్వు వెళ్ళి రావాలి, తప్పదు. సరే భూమి, వెళ్తాను. మాధవ, ఎలా ఉన్న నా బిడ్డలు ఎలా అయిపోయారు? అన్నదమ్ములంటే అలా ఉండాలని ఊరంతా చెప్పుకునేవారు. ఎవరి దిష్టి తగిలిందో ఏమో, చివరికి నా బిడ్డలు శత్రువుల్లా తయారయ్యారు. అమ్మా, డాక్టర్ వచ్చారు. ఎలా ఉన్నారు? ఇదిగో ఇలా ఉన్నాను. ఒంట్లో రోగం ఏమీ లేదు, మనసే బాగుండడం లేదు. ఏం కాదమ్మా, చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి, అవి తీరిపోతాయి. వాటి గురించి పెద్దవాళ్ళు మీరాలోచిస్తే ఎలా? బాగా చెక్ చేయండి డాక్టర్ గారు. మా అమ్మ ఈ మధ్య చాలా నీరసంగా ఉంటుంది, సరిగ్గా తిండి కూడా తినడం లేదు.